ఆస్తి మొత్తం ఆ పాప పేరు మీదకి వెళ్ళిపోయింది సార్. 7 ఏళ్ల ముందు ఆ పాపని తన వైఫ్ తీసుకెళ్ళిపోయింది అన్నారు, అది నిజమేనా? నిజమే సార్. 7 ఏళ్లకు ముందు మేలో ఆ, ఒకరోజు సడన్గా వాళ్ళ భార్య తన పాపని తీసుకొని వెళ్ళిపోయిందంట సార్. అప్పటి నుంచి పాప కోసం భార్య కోసం రణవీర్ వెతుకుతూనే ఉన్నాడంట సార్. ఇప్పుడు కోర్టులో ప్రాపర్టీ కేసు నడుస్తుందంట సార్. తన వైఫ్ గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? లేదు సార్, ఇంకా ఏం తెలియదు. సరే, నువ్వు కోర్టుకు వెళ్ళి ఆ కేసు గురించి తెలుసుకొని రణ్వీర్ వైఫ్ గురించి ఏమైనా తెలుస్తుందేమో కనుక్కొని నువ్వు రేపు మార్నింగ్ హైదరాబాద్ వచ్చాయి. సరే సార్. హాయ్ రణ్వీర్ అంకుల్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అంకుల్ బాగున్నాం. హాయ్ అంజు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. ఆకాష్, వెళ్ళి నైఫ్ తీసుకురావా, అంజుకి ఫ్రూట్స్ కోసిద్దాం. సరే అంకుల్. నీకు నీరసంగా ఉందని డాడీ చెప్పారు, ఇప్పుడు ఓకేనా? ఓకే అంకుల్. ధైర్యంగా ఉండమ్మా, నీకేం కాదు. డాడీ ఉన్నాడు, రాతోటున్నాడు, నేను ఉన్నా కదా. ఇంకోసారి ఎవరూ నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను. సరే అంకుల్. గుడ్ గర్ల్. అంకుల్ ఇదిగోండి. థ్యాంక్ యూ. ఏంటి పిల్లలు, హాలిడేస్లో మీ ఎంజాయ్మెంట్కి బ్రేక్ పడినట్టేనా? బ్రేక్ ఏంటి అంకుల్, ఫుల్ స్టాప్ పడినట్టే. అసలే డాడీ జాగ్రత్తతో మమ్మల్ని బయటకు కూడా పంపరు. ఇప్పుడు అంజుకి ఇలా అయింది, అస్సలు పంపరు. సరే అయితే నాతో పాటు మీరు కోల్కతా వస్తారా? నేను మీ డాడీని అడుగుతాను. సరే అంకుల్, అంకుల్, వస్తాం. సూపర్. అంజు, నువ్వేం మాట్లాడవేంటి? సరే, ముందు ఈ యాపిల్ తిని. ఏమైందమ్మా? ఏమైంది అంజు? అంకుల్, మీరు వాటర్ వరల్డ్కి డాడ్తో రానని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్? అది కూడా ఎవరికి చెప్పకుండా వచ్చారు? ఎందుకు వచ్చారు? నేను అక్కడే ఉన్నాను కదమ్మా. నేనెక్కడికి వెళ్ళానమ్మా? ఏంటంచు, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? దాని మైండ్లో నుంచి తీసేసి హెల్దీ ఫుడ్ తింటేనే కదా నువ్వు స్ట్రాంగ్ అవుతావు. తిను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంకుల్. మీరు ఎందుకు వచ్చారు? ఎక్కడున్నారు? చెప్పండి అంకుల్. అంజు, ఏంటో మాటలు? నీకోసం ఎంతో ప్రేమగా ఇంత దూరం వచ్చిన అంకుల్తో నువ్వు ఇలా మాట్లాడొచ్చా? తప్పు కదా? అయ్యో పర్లేదు మనోహర్ గారు. అంజు, పనుంది, రాకూడదని అనుకున్నాను. కానీ మా పుచ్చి తల్లి అంజలిని చూడడానికి వచ్చాను. ఓకే అంకుల్, అది తెలుసుకోవడానికి అడిగాను అంతే.
సరే రణ్వీర్ గారు, అంజు రెస్ట్ తీసుకోవాలి. సరే సరే బాయ్ అంజు. పిల్లలు బాయ్. బాయ్ అంకుల్. మనోహరి, అమ్మరు అంజు ఇద్దరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో చూపుల్లో చాలా తేడా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? తెలీదు కానీ నిన్న జరిగిన దానికి అమర్ అందరి మీద అనుమానపడుతున్నాడు. కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కొన్ని రోజుల టైం నా దగ్గర లేదు మనోహరి. ఇవాళ లంచ్ తర్వాత ఫస్ట్ అవర్లో అంజలిని కోర్టులో జడ్జి ముందు నిలబెడితేనే నా ఆస్తి నాకు దక్కుతుంది. నీ కంగారు నాకు అర్థమవుతుంది, కానీ ఇంట్లో పరిస్థితులు చూసావు కదా. నా పరిస్థితి నీకు తెలియదు మనోహరి. తెలుసు, ఆస్తి ఉన్నా అనుభవించలేవు. చుట్టూ అప్పులు చేసుకున్నావు. ఇప్పుడు ఆస్తి వచ్చి అప్పులు కట్టకపోతే నీ ప్రాణాలు తీసేస్తారు, అంతే కదా. అంతా నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, నేనేదో ఒకటి ప్లాన్ చేసి నీకు ఫోన్ చేస్తాను. సరే చెప్పు.